తెలంగాణలో 2 ఏళ్లకు ముందే ఎన్నికల రాజకీయం రంజుగా మారింది. బీఆర్ఎస్ ఏమో చాలా కాన్ఫిడెన్స్‌గా కమ్‌బ్యాక్ అవుతామని చెప్తూ ఉంది. కాంగ్రెస్ మాత్రం రెండోసారి కూడా వరుసగా మేమే గెలుస్తాం, ప్రజలు మా వైపే ఉన్నారని, ప్రజా పరిపాలన అందిస్తున్నామని చాలా బలంగా చెప్తూ ఉంది. ఈ సమయంలో ఓటర్లు ఎటువైపు వెళ్తారు? రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం ఏ విధంగా ఉంది? పర్టికులర్‌గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇలాంటి అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటుగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే సార్. ఎలా ఉంది సార్? ముందు ముఖ్యంగా అంటే ఆఫ్‌కోర్స్ మీ గురించి చాలామంది చూసుంటారు. మీరు మాట్లాడే విధానం అంతా అందరికీ తెలుసు. బట్ మీ నేపథ్యం ఏంటి? బేసిక్‌గా ప్రాబబ్లీ తెలియకపోయి ఉండొచ్చు. మీరెక్కడ? మీ ఎడ్యుకేషన్ ఏంటి? ఏంటనేది ముందు పాలిటిక్స్‌లోకి వెళ్ళే ముందు జస్ట్ మీ గురించి. మాది కోదండ నియోజకవర్గంలోనే హ్మ్. నడిగూడెం మండలం కరివిరాల అని ఒక మారుమూల గ్రామం. ఎడ్యుకేషన్ ప్రైమరీ స్కూల్ వరకు మా గ్రామంలో జరిగింది. హుహు. 10th వరకు చిలుకూరు అని కోదాడు పక్కనే ఉంటుంది 7 కిలోమీటర్లు. హ్మ్. అక్కడ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్కి వచ్చేస్తాం. ఓకే. పీజీ వరకు హైదరాబాద్లో. అప్పుడు యాక్టివ్గా ఉన్నాం కాబట్టి విద్యార్థి రాజకీయాలలో ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్గా హైదరాబాద్ జంట నగరాల్లో పనిచేసే అవకాశం అప్పుడు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. ఓకే. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ ఇప్పుడు మాకు రాష్ట్ర అధ్యక్షుడు. ఓకే. ఆ సమయం. నేను సిటీ ప్రెసిడెంట్. హుహుహు. సో అప్పటి నుంచి ఆ రాజకీయాలలో ఆకర్షితులు అవ్వటం, విద్యార్థి సమస్యల పట్ల ఉద్యమాలు చేయటం, యాక్టివ్గా ఉండటం, అధిష్టాన దృష్టిలో ఎంకరేజ్ చేయాలని ఒక ఆలోచన రావటం, ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీలో యాక్టివ్గా ఉండటంతో ఆయా అధిష్టానాలు అవకాశాలు సో ఫస్ట్ మీ ఎంట్రీ కాంగ్రెసా? నేను ఇప్పటిదాకా టీడీపీ అనుకున్నాను సార్. మీరు చెప్పడం వల్ల తెలిసింది. దెన్ టీడీపీలోకి ఎప్పుడొచ్చారు? 2012 2009లో నేను పోటీ చేశాను కోదండ నుంచి. ఓకే. అప్పుడు బీఫామ్ దాకా వచ్చిన తర్వాత కావాలని చెప్పేసి అక్కడ ఉన్న రాజకీయాలలో మార్చేస్తే నేను ఇండిపెండెంట్ పోటీలో ఉన్నాను. ఓకే. సో నా నాయకుడిగా నన్ను అక్కడ రుజువు చేశారు. ఇండిపెండెంట్గా నా ఓట్ బ్యాంక్ని నేను ఓకే. ఓకే. క్రియేట్ చేయగలను. ఆ! ఆ తర్వాత 2012లో టీడీపీలోకి వచ్చింది. ఓకే. ఓకే. 2014లో టీడీపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. హ్మ్. హ్మ్. 2014 నుంచి మళ్ళీ ఓడిపోయిన తర్వాత తెలంగాణ అప్పుడే కొత్తగా రాష్ట్రం ఏర్పడటం, అవును. తెలంగాణలో బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం, అవును. ఇది అయిన తర్వాత ఇంకా తెలుగుదేశం పని అయిపోయిందంటే తెలుగుదేశం తెలంగాణలో ఎందుకు ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఈ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. హ్మ్. అయినా హ్మ్. అప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ! మాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. హ్మ్. హ్మ్. మేమంతా కలిసి తెలుగుదేశంలో 2014 నుంచి 18 దాకా నేనున్నా. అవును. మధ్యలోనే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కి వెళ్ళిపోయాను. అవును. 18లో మహాకూటమి ఏర్పడింది. హ్మ్. అప్పుడు టికెట్ తప్పకుండా టీడీపీలో ఉన్న కొద్ది మందిలో గెలవగలిగిన నియోజకవర్గాలు, గెలవగలిగిన అభ్యర్థుల్ని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారులే అని చెప్పేసి ఆశతో ఉన్నాం. ఓకే. అప్పుడు తెలంగాణలో తెలుగుదేశం గురించి పెద్దగా పట్టించుకోకుండా వారు మహాకూటమి పేరు మీద కాంగ్రెస్తో మెర్జ్ అయ్యారు. అవును. సో ఆ సమయంలో సిట్టింగ్ స్థానం అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేనేజ్ చేసిండు. నాకు టికెట్ రాలేదు. కేసీఆర్ గారు అప్పుడు సీఎం. 105 సీట్లని ఆల్రెడీ 6 నెలల ముందే డిసైడ్ చేశారు. హ్మ్. పొద్దుపూట ఎమ్మెల్యేలు, మధ్యాహ్నం మాజీలు, సాయంత్రం అభ్యర్థులు అయిపోయారు. 105 సీట్లని భర్తీ చేసిన కేసీఆర్ గారు ఇంకా 14 మిగిలితే అప్పుడొకటి పూర్తి చేసుకుంటూ వచ్చి చివరికి ఎన్నికల టైం అయ్యేటప్పటికి 13 నుంచి 19 వరకు ఎన్నికల్లో నామినేషన్ ఫైలింగ్. అది నవంబర్ 2018 నవంబర్. ఓకే. సో 13వ తారీఖుకి మహాకూటమి తరపున అప్పుడు సిట్టింగ్ అని చెప్పేసి పద్మావతి గారికి టికెట్ ఇచ్చారు. నాకు టికెట్ నిరాకరించారు. 16, 17 తారీఖులలో కేసీఆర్ గారు నాకు కబురు పెట్టారు. 18 తారీఖు సాయంత్రం 4:30కి బీఫామ్ ఇచ్చారు. 19వ తారీఖు నామినేషన్ ఫైల్ చేసిన 19 సాయంత్రం 5 గంటలకు నామినేషన్ ఫైలింగ్ లాస్ట్ డేట్. ఓకే. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అనేక రకమైన అనూహ్యమైన మార్పులు జరిగాయి. అది మీరు 18లో బీఆర్ఎస్‌లో రాకముందు ఆఫ్‌కోర్స్ కేసీఆర్ కబురు పెట్టకముందు టికెట్ దక్కలేదని ఒక మీడియా ఛానల్ వేదికగా ఒక టీవీ ఒక లోగో ముందు మీరు చాలా ఎమోషనల్ అయ్యారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇది అంతగా ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం అప్పుడు ఆ సమయంలో ఎందుకు వచ్చిందంటారు? అంటే నేను టీవీ 9 కాక ఆఫ్‌కోర్స్. టీవీ 9కి వచ్చాను. సో అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలని చెప్పారు. వేరే ఇంటర్వ్యూగా టికెట్ల పరంపర కొనసాగుతూ ఉంది. ఆ విషయంగా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత నాకు తెలిసి గణేష్ అనుకుంటాను కెమెరాలు పెట్టుకొని ఏంటి నెక్స్ట్ మీ భవిష్యత్తు అని అడిగాడు.
అంధకారమే కదా. 15 సంవత్సరాలు పోరాటం చేసిన 2005 నుంచి 2004 వరకు నేను మామూలుగా హైదరాబాదు రాజకీయాలకు పరిమితమయ్యి 2005 నుంచి కోదాడ నియోజకవర్గం నా పుట్టిన గడ్డ అని చెప్పేసి అక్కడ పోయి పని చేసుకున్న తర్వాత ఒకసారి పోయింది, రెండోసారి టికెట్ వచ్చి ఓడిపోయినా, మూడోసారి టికెట్ నిరాకరించారు. 15 సంవత్సరాలు నా సరైన సమయాన్ని పోగొట్టుకున్నా. కుటుంబంలో టైం ఇవ్వలేకపోయినా, పిల్లలు చదువులప్పుడు కూడా కనీసం స్కూల్కి పోయి వాళ్ళు ఎట్లా చదువుతున్నారని చూడలేకపోయినా, కుటుంబ యోగక్షేమాలు కూడా పట్టించుకోకుండా ప్రజలే నా అదృష్టం భవిష్యత్ అని చెప్పేసి తిరిగితే చివరికి టికెట్ అనే పేరు మీద నిరాకరించిన తర్వాత ఒక్కసారి భవిష్యత్తును ఊహించుకుంటే ఎట్లుంటుంది? నా స్థానంలో వేరే వాళ్ళు ఉంటే గుండె వదిలిపి చచ్చిపోతారు. 18లో టికెట్ వచ్చింది, కొంత తక్కువ మెజారిటీతోనే సరే షార్ట్ స్పాన్లో మీకు టికెట్ రావటం, మీరు కంటెస్ట్ చేయడం వల్ల తక్కువ మెజారిటీ వచ్చింది. ఆ సమయంలో అంటే ఆ పీరియడ్లో 2018లో నేను అభ్యర్థిని అయిన తర్వాత అప్పుడు కాంగ్రెస్లో మహాకుటుంబం ఉంది కదా. అవును. టీడీపీ, కమ్యూనిస్టులు అండ్ కాంగ్రెస్ కమాండ్గా పోటీ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఒక సభ పెట్టలే. 7వ తారీఖున ఎన్నికలు, డిసెంబర్ 7వ తారీఖున. 5వ తారీఖు ప్రచారం క్లోజు. 5వ తారీఖు ముగింపు, ఎన్నికల ప్రచార ముగింపు సభని కోదాడలో పెట్టారు. రాహుల్ గాంధీ వచ్చిండు, చంద్రబాబు నాయుడు వచ్చిండు, కమ్యూనిస్టు ఆధినాయకత్వం వచ్చింది. కృష్ణా, ఖమ్మం, నల్గొండ, అటు గుంటూరు జిల్లాల నుంచి ప్రజల్ని తరలిచ్చారు. భారీ స్థాయిలో మీటింగ్ పెట్టారు. అది కోదాడలో పెట్టారు. అయినా కోదాడు ప్రజలు నా 15 సంవత్సరాల పోరాటాన్ని, నా ప్రయాణాన్ని గమనించిన వాళ్ళు ఆశీర్వదించారు. 2014లో అఫ్కోర్స్ మీరు పోరాటం చేసి కాంగ్రెస్లో ఉన్నారు, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చేసారు. 2014లో టికెట్ అందించారు. అంటే అఫ్కోర్స్ 2009లో కూడా కంటెస్ట్ చేశారు. 2014లో ఓడిపోయినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది అనుకున్నారు? ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? నేను ఇంత పోరాటం చేశాను, ఇంతకాలం పాటు జనాలతో ట్రావెల్ చేశాను. అంటే కోదాడ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో టీడీపీ అవకాశం మాకు రావాలని కోరుకునే ఓ సామాజిక వర్గం అనుకోండి, కొంతమంది వ్యక్తులు అనుకోండి. అంటే దాదాపుగా 1983లో పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత 1985లో నాదెళ్ల భాస్కరరావు గారి సపరేషన్ తర్వాత మళ్ళీ 1985లో ఎన్నికలు జరుగుతాయి. ఆ రోజు నుంచి 2014 ఎన్నికల వరకు ఒక్కతనే అభ్యర్థిగా టీడీపీలో పోటీ చేశారు. గెలిచిన ఓడిపోయినా ఆయనే అభ్యర్థి. ఈ లోపల చాలామంది, మధుర బ్రహ్మారెడ్డి గారు, లేకపోతే శ్రీకళారెడ్డి గారు, వీళ్ళంతా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు కూడా ఇమడలేకపోయారు, నెగలేకపోయారు. అక్కడ ఎప్పటి నుంచో ఈయనని బీకి మేము ఉండాలని చెప్పేసి ఆశతోని ఎదురు చూసేటోళ్ళు తప్పకుండా ఒకవేళ ఈయన వయసు అయిపోతానో ఇతర కారణాల వల్లనో తీసేస్తానో మాకు అవకాశం వస్తుందని ఎదురు చూసే వాళ్ళ నోట్లలో ఎలకాయ పడ్డట్టు అయిపోయింది. మళ్ళీ బలహీన వర్గాల నాయకుడిగా, యువకుడిగా నాకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మళ్ళీ ఈయన నాయకత్వం ఎక్కడ పనిచేస్తాం, ఈసారి ఓడగొడితే అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో కొంతమంది కుయుక్తులతోని తక్కువ మార్జిన్తో అవును కరెక్ట్. అప్పుడే 2014లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నా మీద ఆయన భార్యను గెలిపించుకోవడానికి తీసుకొచ్చిన పైసలు ఖర్చు పెట్టంగా మిగిలిన 5 కోట్ల రూపాయలు హైదరాబాద్కు తరలిస్తుంటే సూర్యాపేట దగ్గర ఆయన సొంత ఇన్నోవా కార్లో క్వాలిస్ కారు తగలబడ్డాయి. ఇప్పటివరకు ఆ కేసు గురించి మళ్ళీ అతిలేదు గతిలేదు. సరే, 2018లో కూటమి ప్రబంధాన్ని అంటే ఆ ఇంపాక్ట్ని తట్టుకొని కూడా మీరు గెలిచారు. కానీ 2023కి వచ్చేసరికి అంత భారీ మెజారిటీతో బొల్ల మల్లయ్య యాదవ్ గారు ఎందుకు ఓడిపోయారంటే ఏం చెప్తారు? అంటే జిల్లాలో నేను ఒక్కడనే అంత భారీతో మెజార్టీతో ఓడిపోవటం జరగలేదు. ఖమ్మం కానీ ట్రూ ఖమ్మం కానీ, నాకు పక్కనే పాలేరు కాన్స్టిట్యున్సీ ఖమ్మం వస్తుంది, కొంచెం ముందు పోతే మధుర వస్తుంది. సో ఖమ్మం కానీ నల్గొండ జిల్లాలో కానీ దాదాపుగా ఒక గాలి వీచింది కాంగ్రెస్ గాలి. ఆ గాలిలో నేను, వేరే వాళ్ళు ఎట్లా ఓడిపోయారో అదే రకంగా నేను కూడా ఓడిపోయినా. ప్రత్యేక కారణాలు ఏం లేవు, రీజన్స్ ఏం లేవు, అలానే గాల్లో వెళ్ళిపోయారు. మార్పు 9.5 సంవత్సరాలు సుదీర్ఘ కాలం ప్రభుత్వం. కేసీఆర్ ఏమేమైతే ఇస్తున్నాడో అన్నిటికీ డబుల్ నేను ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. కేసీఆర్ కూడా ఏంది జేబుల నుంచి ఇవ్వట్లే కదా, ప్రభుత్వ సొమ్మే కదా ఇస్తుండే అని చెప్పేసి అంతకుముందు ప్రచారం చేసిన వాళ్ళందరూ కూడా ఏమో కేసీఆర్ ఇస్తున్నప్పుడు రేవంత్ కూడా ఇస్తాడేమో
అనే ఒక భ్రమలోకి ప్రజల్ని పట్టుకుపోయారు కొంతమంది. సో ఆ భ్రమ ఈరోజు తొలిగిపోయింది. జిల్లాలో వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రపంచం వీచింది నో డౌట్ అన్నారు. కానీ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఎక్సెప్ట్ 3-4 స్థానాలు మినహాయించి మొత్తం బీఆర్ఎస్ఏ కొట్టేసింది. ఆ చేంజ్ ఓవర్ అక్కడ జిల్లాలో ఎందుకు కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది అంటారు? హైదరాబాద్ ఇక్కడ రంగారెడ్డి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు స్వాగతించారు. జిల్లాలో మరి జిల్లాలో జరగలేదంటారా అటువంటి కైండ్ ఆఫ్? అంటే రకరకాల సమీకరణాలు, ఓకే, రాజకీయ సామాజిక సమీకరణాలు పనిచేస్తాయి. ఇక్కడ మిక్స్డ్ ఓటర్స్ ఉంటారు. ట్రయాంగిల్ ఫైట్ కూడా ఒక కొంత లాభం చేకూర్చింది. జిల్లాల్లో ఎక్కడైతే స్టేట్ ఫైట్ అయిందో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కొంత నష్టం జరిగింది. ట్రయాంగిల్ ఫైట్ అయిన దగ్గర బీజేపీ కూడా ఫీల్డ్ ఉన్న దగ్గర కొంత బీఆర్ఎస్కి లాభం చేకూర్చింది. వచ్చే ఎన్నికల్లో రిజల్ట్ ఎలా ఉన్నా సరే, జిల్లాల రిజల్ట్ ఎలా ఉన్నా సరే, ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎలా ఉంటుంది అనేది చాలా మందికి యాంగ్జైటీగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఈ టర్మ్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మీ అంచనా ఏంటి మామూలుగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో పర్టికులర్గా? గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఇంకా భారీ మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారు ఈ రెండు జిల్లాల్లో. చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారే. ఉపాధి ఉద్యోగాలు వ్యాపారాల కోసం వచ్చిన చాలామంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రకంగా ఉంది వాళ్ళ ఉద్యోగం, ఉపాధి, ఇతరత్ర అవకాశాలు, ఆదాయ వనరులు. ఈరోజు కాంగ్రెస్ హయాంలో ఎటు పడిపోయింది, వాళ్ళ కనీసం కిరాయి కూడా కట్టుకునే పరిస్థితి లేదు. కొంతమంది రియాలిటీస్ బయటకు చెప్పుకోలేకపోతున్నారు, కానీ వాళ్ళకున్న సెటప్కి జీతభత్యాలు ఇవ్వాలంటే అప్పులు చేసే పరిస్థితులలో ఉన్నారు. అంటే ఈ వ్యత్యాసాన్ని గమనించిన ప్రజలందరూ కూడా మళ్ళీ మా వ్యాపారాలు బాగుండాలంటే డెవలప్మెంట్ చేయగలిగి ప్రాజెక్టులను తీసుకురాగలిగిన బీఆర్ఎస్ అయితేనే బాగుంటుంది అనే ఒక అభిప్రాయంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. వాళ్ళ వ్యాపార వర్గాలు కూడా ఆలోచిస్తున్నారు. ఒక రియల్ ఎస్టేట్ అంటే బిల్డింగ్ ఒకటే కాదు కదా. అవును, కూలోడు ఉంటాడు, బునాదులు తీయడానికి జేసీబీ వాడు ఉంటాడు, అవును, బండలు వేయడానికి ఒకళ్ళు ఉంటారు, నల్లలు ఫిల్ చేయడానికి ఒకళ్ళు ఉంటారు, కరెంట్ ఇవ్వడానికి ఒకళ్ళు ఉంటారు. వీళ్ళన్నీ ట్రేడర్స్ ఉంటారు, మళ్ళీ లేబర్ ఉంటారు. కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. వారం వారం లేబర్ పోయి అది సామాన్ తెచ్చుకోవడంతో జిఎస్టీ, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, సేల్ ట్యాక్స్లు పెరుగుతాయి, ఇతరత్ర అన్నీ దీన్ని మల్టిప్లై అవుతుంటాయి కదా. కాబట్టి ఈ ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవటం మూలాన హైదరాబాదులో కొన్ని కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది కూడా కనిపడింది కదా. సామ్సంగ్ రిజిస్ట్రేషన్ చూస్తే మీరు ఆల్మోస్ట్ ఆదాయం పడిపోయింది. జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఒక ఎస్టిమేషన్లో ఒక అంచనాతో ఉన్నారు. జిల్లాలో మీ అబ్జర్వేషన్ ఏంటి? జిల్లాలో కూడా బీఆర్ఎస్కి వన్ సైడెడ్గా ఓటేస్తారు. ఎందుకంటే గతంలో 2000 ఇచ్చారు ఎవరికి, వృద్ధులకి. అవును, అప్పుడు 200 ఉండింది. రాజశేఖర రెడ్డి గారు కాలంలో 200 నుంచి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల కాలంలో ఫస్ట్ 1000, తర్వాత రెండో టర్మ్లో 2000. అవును, 2000 ఇచ్చిన వృద్ధులు ఏం ఆలోచించారు, ఈ నెల తీసుకుంటే 2000, వచ్చే నెల తీసుకుంటే 4000 అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. దాని మీద పాపం వృద్ధులందరూ కూడా ఓటేసారు. ఇలా ఏం చేసిండు, మొండి చేసి చూపించాడు. వృద్ధులకు అందట్లేదు, 4000 అందట్లేదా? ఎక్కడ ఇచ్చిండు, ఎవరికి ఇవ్వలేదు కదా, ఎవరికి ఇవ్వలేదు. అదే రకంగా మహిళలకి 2000, అత్తకి 4000 ఇస్తా, కోడలికి 2,500 ఇస్తా అని అన్నాడు. ఇంతవరకు అది అతి లేదు, గతి లేదు. రైతు బంధు ఏమన్నాడు, కౌలు రైతులకు ఇస్తా, పట్టాదారులకు కూడా ఇస్తా అన్నాడు. అది ఎట్లా సాధ్యమని ఒక విలేకరు అడిగాడు. వాళ్ళకి ఇస్తా, వీళ్ళకి ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండే, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తుండే, నేను 15,000 ఇస్తా అన్నాడు. 3 పంటలకు ఇవ్వటం, 15,000 ఇవ్వటం, ఇవన్నీ చూసిన తర్వాత జనాలు నిజంగానే కదా అని చెప్పేసి ఆయన పూసు కూర్చున్నట్టు చెప్పిండు, గోడ కట్టినట్టు చెప్పిండు. వాస్తవాలు అనుకున్నారు, నమ్మిరు, ఇలా బోల్తో పడ్డారు. 6 గ్యారెంటీలు ఏమి అమలు కాలేదా మీరు యాజ్ అ సీనియర్ పొలిటీషియన్గా మీ అబ్జర్వేషన్లో? ప్రజలు స్వచ్ఛందంగా ఎవరు కెమెరా ముందు పెట్టినా చెప్తున్నారు కదా, ఇస్తా అన్నాడు, మోసం చేసిండు అని. ఇంతవరకు ఒక ఫ్రీ బస్సు, అది కూడా మామూలుగా టైమింగ్స్ చేంజ్ చేసి పొద్దుట ఒకటి, సాయంత్రం ఒకటి, పల్లె వెలుగు బస్సులో ఫ్రీ అని చెప్పేసి ఫ్రీ బస్సు ఒకటి కాంగ్రెస్ వాళ్ళు చేసిన పథకం. అదొకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉందంటారా? ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాదు, దాన్ని కూడా కిలోమీటర్లు తగ్గించారు, బస్సు సర్వీసెస్ తగ్గించారు. ఆర్టీసీ నష్టాలలో ఉంది, నష్టాలలో ఉన్నదాన్ని ఇంకా మూలిగా నక్క మీదే తాటిబండ పడ్డట్టు మళ్ళీ వాళ్ళనే ఫ్రీ సర్వీస్ అన్నారు. ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతారు? ఎన్ని సర్వీసెస్ బ్యాన్ అయిపోయినాయి ఇప్పుడు?
చాలా బస్సులు తక్కువైపోయినాయి. మీరు బస్సుల సంఖ్య చూడండి, గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్ కానీ బస్సుల సంఖ్య పడిపోయింది. సార్ రేవంత్ రెడ్డి గారి మీద మీరు చెప్పిన నెరేటివ్ కరెక్టే అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆయన వచ్చే అవకాశం ఉండదు నెక్స్ట్ ఎలక్షన్స్కి. బట్ చాలా కాన్ఫిడెన్స్గా ఆయన 2035లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, నేనే అవుతాను, చాలా అంటే 29లో 35 వరకు కూడా నేనే ఉంటాను సీఎంగా అన్న ప్రాస్పెక్ట్ని చాలా బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, నిజంగానే అటువంటి పరిస్థితి ఉందా? కార్యకర్తల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే ఓకే. కార్యకర్తలకు ఒక మోరల్ బూస్టప్ ఇవ్వాలి కదా. ఆ స్టేట్ అయిపోతుంది అని చెప్పేసి ఆయన చెప్పలేడు కదా. ఒక ఆది నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కార్యకర్తలకి గెలుస్తున్నాం. జనరల్గా కెప్టెన్ ఏమైనా ఏం చేస్తాడు, ఓడిపోయే ముందు కూడా మనం గెలుస్తున్నాం అని అంటాడు. అదే పని రేవంత్ చేస్తున్నాడు అంతే. రేవంత్ రెడ్డి గారు మీకు మీకు గతంలోనే పరిచయం ఉంది, అంటే యాజ్ పర్సన్గా ఎలా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఎలా ఉన్నారు, చేంజ్ ఓవర్ అని గమనించారా మీ అబ్జర్వేషన్లో? అంటే మొదటి నుంచి కూడా ఆయన యాటిట్యూడ్ ఒక్కటే. ఆయన ఏది అనుకుంటే అది చేసుకుంటూ పోతాడు. ఎదుటోళ్ళ గురించి పక్కోళ్ళ గురించి పట్టించుకోడు. ఈరోజు డే షెడ్యూల్ ఇది, డే యాక్టివిటీ ఇది అనుకున్నాడు. మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిరని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యి ఇంట్లో కూర్చోడు. మళ్ళీ వెళ్దాము, నేను బిజీ ఉన్నా అని చెప్పేసి ఆయన పని మీద ఆయన పోతున్నాడు. అది సో ఆయన ఆ అంబిషన్ అట్లా పెట్టుకున్నాడు, దాని ప్రకారమే పోతుంటాడు. అప్పుడు ఇప్పుడు సేమే మనిషి. అప్పుడు ఎవరు మాట విన్నాడు, ఇప్పుడు ఎవరు మాట విన్నాడు అంతే. అంటే ఎందుకంత పర్టికులర్గా అడిగానంటే మీ ఇద్దరు ఒక పార్టీలో కొన్నాళ్ళు నోటీస్. నేను ఆల్మోస్ట్ మాది ఒక 3.5 years అసోసియేషన్. ఓకే, క్లోజ్గానే కలిసినప్పుడు బాగానే ఉంటారా? మన క్లోజ్గా లేదు. అంటే వాస్తవానికి వాళ్ళ ఇంట్లో కూడా అనేక సందర్భాలలో భోజనం చేసిన దాఖలాలు ఉన్నాయి, టిఫిన్ కూడా చేసినాం. అదే ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయాలు వేరు. బట్ ఆయన అనుకున్నాడు, ఆయన గోల్ని ఆయన రీచ్ కావడానికి ఆయన ప్రణాళికలు చేసుకున్నాడు. దాని ప్రకారం అదృష్టం వరించింది ముఖ్యమంత్రి. వల్లం మల్లయ్య యాదవ్ గారి మీద నేను విన్న, మేబీ ఇది తప్పు కూడా అయ్యుండొచ్చు, నేను విన్నది ఏంటంటే కొంతమంది చెప్పింది, మేబీ రాంగ్ కూడా కావచ్చు, మీరు అధికారంలో ఉన్నప్పుడు వసూలు పాల్పడ్డారు నియోజకవర్గ పరిధిలో వ్యాపారస్తుల దగ్గర కానీ రియల్ ఎస్టేట్ల దగ్గర కానీ, అక్కడ ఆ పరిధిలో ఏదైనా జరగాలంటే ఆయనకి కప్పం కట్టాల్సిందే, వల్లం మల్లయ్య యాదవ్ గారు తీసుకుంటారు, ఆ విధంగా అది బాగా ముద్ర ఉంది అనే ఒక వాదన ఉంది మీ మీద. అది నిజమో కాదో మీరే చెప్పాలి. ఎప్పుడు అన్నారు? అధికారంలో ఉన్నప్పుడు. 18 అధికారంలో ఉన్నప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒకసారి అడగండి. మీరు మళ్ళీ కెమెరాలు పట్టుకొని పోండి. అదే జనాలు కాకపోయినా ఎవరో ఒకళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు పర్టికులర్గా ఎలా ఎల్లయ్య మల్లయ్య మాట్లాడినంటే వాళ్ళే కలవకపోవచ్చు, బట్ వాస్తవం ఏందో ఇప్పుడు చెప్తారు కదా. అధికారం ఉన్నప్పుడు బట్టకాల్చి మీద వేసి బురద జల్లే ప్రయత్నం చేస్తే, అధికారం ఇప్పుడు లేదు, వాళ్ళందరూ మామూలుగా నన్ను ఏ రకంగా ట్రీట్ చేస్తారు ఒకవేళ నిజమే అయితే. కాబట్టి ఇప్పుడు ఒకసారి అడగండి. అధికారం ఉన్నప్పుడు కావాలని చెప్పేసి ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా నా నాయకత్వాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు రకరకాల ప్రచారాలు చేశారు, సంబంధం లేని విషయాలలో ప్రచారం చేశారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. నాకు బాగా గుర్తు, టికెట్ ఇచ్చిన తర్వాత గెలుస్తావు, ప్రజలలో మంచి ఆదరణ ఉంది, గెలిచిరా అని చెప్పేసి కేసీఆర్ గారు ఆశీర్వదించి టికెట్ ఇచ్చారు. ఒకవేళ ఏదైనా ప్రయత్నంలో ఇబ్బంది జరిగినా ఏం కాదు, ధైర్యంగా ఉండని కూడా ధైర్యం చెప్పారు. అది అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ఒకరోజు పిలిపించారు వెళ్ళి. అప్పుడు ఆయన చెప్పారు, నీలాంటి యువకుణ్ణి, ఉత్సాహవంతుణ్ణి ప్రజలు ఆదరిస్తారు, మీ ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతుంటారు. ఓకే, నిన్ను ఎన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయో అన్ని రకాలుగా బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, రకరకాలుగా లేని విషయాలలో కూడా బురద చల్లే ప్రయత్నం చేస్తారు. నీకు వీలున్నంత వరకు జాగ్రత్తగా నీ ప్రయాణం నువ్వు చెయ్యి, మిగతాది భగవంతుని మీద భారం వేయి అని చెప్పేసి. కాబట్టి అనుభవం ఉన్న నాయకుడిగా ఆల్రెడీ నాకు సూచనలు చేసిన, నాకు భవిష్యత్తును కోరుకొని, ముందు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను అసలు ఎక్కడ ఏ అవకతవకలకు పాల్పడలేదు. ఒకటి. రెండోది, నేను 15-20 సంవత్సరాలు 2005 నుంచి రాజకీయాలు కోదాడులో మొదలుపెట్టిన. ఒకవేళ నాకు డబ్బులే ప్రధానం అనుకుంటే, నాకు రాజకీయాలలో ఆల్రెడీ ఉన్నా డబ్బులు కూడా సంపాదించుకోవడానికి హైదరాబాద్లో మంచి రియల్ ఎస్టేటు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడప్పుడే కదా, 2004 నుంచే కదా రియల్ ఎస్టేట్ పెరిగింది. ఆ టైంలో నేను హైదరాబాద్లో 50,000కి, 1,00,000కి, 2 లక్షలకి, 3 లక్షలకి భూములు కొన్నా. ఆ భూములు ఇవ్వాలి నన్ను కాపాడుతున్నాయి.
ఓకే. అయ్యాలు కొన్న భూములే ఈరోజు రేట్లు పెరిగినాయి కాబట్టి అప్పుడు ఇప్పుడు అవసరమైతే కుటుంబ అవసరాలు రీత్యాను నా రాజకీయ అవసరాల కోసం ఓ సర్వే నెంబర్ అమ్ముతాం, ఒక ప్లాట్ అమ్ముతాం, ఓకే ఖర్చులు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏదో భగవంతుని దయ వల్ల అప్పుడు సంపాదించడం ఇప్పుడు ఏం పెద్ద తాపత్రయం లేదు అని చెప్పేసి. కానీ నిజంగా నాకు డబ్బులు సంపాదించుకోవాలనే కోరికతో రాజకీయాలకు పోతే నేను రాజకీయాలలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా హైదరాబాద్లో ఉంటా, కోదండి ఎందుకు పోతా? నేను పుట్టిన గడ్డకి చిరస్థాయిగా పేరు నిలిచిపోవాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో పోయినా. నేను పోయిన దగ్గర నుంచి జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టడమే తప్ప ఎవరి దగ్గర ఒక చిల్లి గవ్వ ఆశించలే. ఎందుకు అంటే నేను కొత్తగా రాజకీయాలకు పోయినా, రాజకీయాలలో నేను అధికార పార్టీ అప్పుడు మామూలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ గవర్నమెంట్, అదొక పాకిస్తాన్ మాదిరిగా కంచెలేసుకున్న నల్గొండ జిల్లా, అటువంటి దాంట్లో పోయి నేను దూరిన తర్వాత నేను ఒక వ్యక్తితో పోటీ పడుతున్నప్పుడు, నేను ఎమ్మెల్యే కావాలనుకున్నప్పుడు ఆదరణ కోసం ఏం చేస్తాం, అధికారం లేకపోతే ప్రయాణం కోసం గణేష్ విగ్రహాలు ఊరూరికి పంచిన, ప్రతి గణేష్ చవితికి పంచిన, ప్రతి రంజాన్ అప్పుడు ఇఫ్తార్ కార్యక్రమాలు కేవలం ఏదో మొక్కుబడిగా ఒక్కడ పెట్టడం కాదు, ప్రతి గ్రామాన మేజర్ గ్రామాలలో పెట్టిన 4 వారాలు శుక్రవారాలు ఉంటాయి. మామూలుగా చివరి శుక్రవారం కోదాడులో మామూలుగా అందరు ముఖ్యమైన వాళ్ళతో ఇఫ్తార్లో పాల్గొనేటువంటి ఇఫ్తార్ చేసేటువంటి శ్రీమంతాలు, సామూహిక పెళ్ళిళ్ళు, క్రికెట్లు, కబడ్డీలు, ఎన్ని ఇది చేసినా అది చేయలేదు, దీనివల్ల నాకేదో ఒక 4 ఓట్లు పోతాయేమో అనే అవకాశం లేకుండా చేయాలనే ఒక ఆలోచనతో ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా పైసలు నీళ్ళలా ఖర్చు పెట్టి 15 సంవత్సరాలు పోరాటం చేస్తే నేను ఎమ్మెల్యేనైనా. ఎమ్మెల్యేనైనాక చేయి తప్పాల్సిన అవసరం ఏమున్నది? ఒకవేళ నాకు డబ్బులే ముఖ్యం అనుకుంటే ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి నాకు ఏదైనా పని చేయండి సార్, మామూలుగా నాకు ఇది ఉంది అని అంటే చేసే అంత, చేపించుకునే అంత చనువు నాకుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది, దే లైక్స్ మీ. నేనేదో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటమో మేనేజ్ చేయటమో కాదు. దే లైక్స్ మీ బికాస్ మై హార్డ్ వర్క్. The way I works, the way I will do the things, they will అంటే అప్రిషియేట్ us అంతే. వేరే ఈ 3 ఏళ్ళ కాంగ్రెస్ రూలింగ్ మీకు ఏమనిపిస్తుంది? 3 సంవత్సరాల కాంగ్రెస్ రూలింగ్, అఫ్కోర్స్ జనం వర్షన్స్ వేరు. మళ్ళీ ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి తిరోగమనం వైపు పోతుంది. ఏ ప్రాజెక్టులు అయితే కట్టుకున్నామో 10 సంవత్సరాలలో 2014 కంటే ముందు ఏ వివక్షకు గురై, ఏ వెనుకబడ్డ తెలంగాణ, ఏ నెర్రెలు బాసిన తెలంగాణలో, బీడు భూములుగా ఉన్న తెలంగాణలో సస్యశ్యామలం చేయాలి, పచ్చని పొలాలను చూడాలని చెప్పేసి కళలతోని కేసీఆర్ గారు 6 నిమిషాలు పనిచేసి అప్రభగీదుల్లా తయారు చేసిన ఈ తెలంగాణని ఈరోజు అన్ని వ్యవస్థల్ని కుంగదీసిరు కదా, దెబ్బతీసిరు కదా. ఈరోజు ఆదాయం వచ్చే వనరు ఏదైనా ఉందంటే అది ఒక్క ఎక్సైజ్ శాఖలోనే. ఎక్సైజ్ శాఖ మీద పెట్టిన దృష్టి మిగతా వాటిల్లో కూడా పెడితే బాగుండేది. వాళ్ళు దేని మీద పెట్టట్లేదు, వాళ్ళు అవినీతి మీద పెడుతున్నారు. అవినీతి ఏంటి? వాళ్ళకి అధికారం వచ్చింది, అవకాశం వచ్చింది, ఈరోజు సంపాదించుకుంటే రేపటి భవిష్యత్తు ఏమైనా కానీ మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేది ఉందా, సచ్చేది ఉందా? అధికారంలోకి రాము కాబట్టి మేము ఎట్లన్నా 4 రూపాయలు సంపాదించుకోవాలనే ఆలోచనతో అందిన కాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముకుంటున్నారు, దారాదత్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆదాయం గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ, పాలన గురించి కానీ ఇలా పట్టించుకోకుండా గాలికి వదిలేసి. మీకున్న చనువుతో రేవంత్ రెడ్డికి ఎప్పుడైనా పర్సనల్గా లెటర్ రాయడం కానీ, మీరు ఈ విధంగా చేస్తున్నారు, ఇది ప్రజలు హర్షించరు, మిమ్మల్ని కాల్ బ్యాక్ చేస్తారు, మిమ్మల్ని బయటికి గంటేస్తారని ఎప్పుడన్నా ప్రయత్నం చేశారా? కలిసి చెప్పడం కావచ్చు, లెటర్ రాసి. అంటే వన్స్ మామూలుగా విత్ ఇన్ ద పార్టీలో ఉన్నప్పుడు వేరు, ఇంకా ఆయన పార్టీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో యాదృచ్ఛికంగా 1-2 సోషల్ ఫంక్షన్స్లలో కలవటమే తప్ప మళ్ళీ మాకు కలిసి అవసరం రాలేదు, ఆ సందర్భం రాలేదు. కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ పార్టీ మళ్ళీ రేపు ఉంది కదా, గతంలో ఇద్దరు కలిసి పనిచేసి. అయ్యో నా లెక్క చాలా మందితో ఉంది, నా లెక్క చాలా మందితో ఉంటుంది. 2023 ఎన్నికలు ఫలితాలు మనకు తెలిసిందే. ఆ తర్వాత మీ అడ్మినిస్ట్రేషన్లో ఎంతకాలానికి కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది అనుకుంటున్నారు? గవర్నమెంట్లో వచ్చేసారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, బీఆర్ఎస్ పార్టీగా అపోజిషన్ పార్టీగా మీరు ఎన్ని రోజుల్లో, ఎన్ని నెలల్లో వచ్చింది వ్యతిరేకత అనుకుంటున్నారు? ఫ్యూ మంత్స్ బికాస్
మీకు ఎన్నికలలో ఏమన్నాడు, ఈ నెల తీసుకుంటే 2,000, వచ్చే నెల నుంచి 4,000. అయ్యో ఏమంటే గవర్నమెంట్ రాగానే వస్తుంది అనుకున్నారు. 2 నెలలు పోయి, 4 నెలలు పోయి, 6 నెలలు పోయి, రాలే. జనాలు తిట్టుకుంటారు కదా. మీరు చెప్పింది నిజమైతే ఆ గుండు సున్నా ఎందుకు వచ్చింది మీకు పార్లమెంట్ ఎన్నికల్లో 1 ఇయర్ బ్యాక్ తర్వాత కదా జరిగింది. అప్పుడు వ్యతిరేకించాలి కదా పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికలు దేశానికి సంబంధించిన జాతీయ పార్టీల వైపు దృష్టి సారిస్తారు ప్రజలు. ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్రంలో మామూలుగా ప్రాతినిధ్యం లేకపోయినా ఏమి ఇబ్బంది ఏం లేదు కదా, మనకి ప్రాంతీయ పార్టీ కదా అనే ఒక భావనతోని ఆ రోజు ప్రజలు ఆలోచించారు. దానికి దీనికి సంబంధం లేదు. ఎప్పుడు ఏ పార్టీకి కూడా తూకం వేసినట్టు ఓట్లు ఉండవు కదా. ఒకసారి ఇటుపోతాయి అటుపోతాయి. అయితే ఒకసారి ఎక్కువ వచ్చినప్పుడు ఆ పార్టీకి బలం అని కాదు, ఈ ప్రజలే కదా ఓట్లు వేసేది. ఎవరు కావాలి, ఎవరి నాయకత్వం అయితే బాగుంటుంది అనుకుంటారో అటువైపు సామాన్య ప్రజలు మొగ్గుతూ ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో 3వ స్థానంలో ఉన్న బీజేపీ ఏకంగా 8 సీట్లు తీసుకుని అధికార పార్టీతో ఈక్వల్ అయింది. అదే అందరికి షాక్ అయిపోయింది. 3వ స్థానమే కాదు, 100 సీట్లలో డిపాజిట్ రాలే. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో కూడా వాళ్ళేం పెద్ద ప్రూవ్ చేసుకున్నది లేదు కదా. పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కదా కేంద్ర రాజకీయాలలో, జాతీయ పార్టీలు. సో అప్పుడు మమ్మల్ని పరిగణలోకి తీసుకోరు కదా ప్రాంతీయ పార్టీగా. పార్టీకి ప్రజాభిమానం ఉంటే ఖచ్చితంగా రీజనల్ పార్టీని ఆదరిస్తారు అనేది ఒక నానుడు ఉంది. బట్ ఆఫ్ కోర్స్ ఆ సమయంలో మాత్రం ఎందుకో టీఆర్ఎస్ని దగ్గర చేర్చుకోలేదు జనాలు. మీకు ఇందులో బెనిఫిట్ అయ్యి అన్ని రకాలుగా బాగుపడి చేవెళ్ళ రంజిత్ రెడ్డి ఉన్నాడు ఎగ్జాంపుల్. ఆయన పార్లమెంటేరియన్గా, ఆయన అంతకుముందు వ్యాపారాలలో ఉన్న వ్యక్తి, బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. అప్పుడు వచ్చేటప్పటికి ఆల్రెడీ మామూలుగా ఆ కాన్స్టిట్యున్సీ చేవెళ్ళ పోటీ చేయాల్సిన అభ్యర్థి వేరే పార్టీలకు షిఫ్ట్ అయిపోయాడు. అప్పటికప్పుడు అభ్యర్థి ఒక స్థాయి వచ్చిన అభ్యర్థి పార్టీకి ఉన్నాడు, వేరే పార్టీలో పోగానే ఆ ప్లేస్ని భర్తీ చేయడం అనేది కొద్దిగా కష్టం కదా. ఇట్లా వెన్నుపోట్లు కూడా జరిగినాయి. ఈ పార్టీ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు బయటికి పోవటం, రకరకాల ప్రచారాలు జరగటం. కాబట్టి ఇట్లా కొంత ఎన్నికలైన వెనువెంటనే అధికారం కోసం అధికార పార్టీల మార్పిడి జరిగింది కాబట్టి ఆ ప్రభావం కూడా కొంత పడి ఇక పార్టీ ఫిరాయించి ఆల్మోస్ట్ ఒక 10 మంది దాకా వెళ్ళినట్టున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇప్పుడు వాళ్ళు కొంత ఆలోచనలు పడ్డట్టుగా ఈ రీసెంట్గా పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా చాలా అంటే చాలా, దాన నాగేందర్ కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, చాలా స్ట్రాంగ్గానే చెప్పారు, ఓపెన్గానే చెప్పారు, ఏదో అవుద్దని వచ్చాను ఏం జరగట్లేదు ఇక్కడ అనే ప్రాస్పెక్ట్. నాగేందర్ ఒక దాదాపుగా 3-4 దశాబ్దాల అనుభవం ఉంది. నాగేందర్ మేమంతా కూడా కలిసి పనిచేసిన వాళ్ళమే. రేవంత్ రెడ్డి ఎట్లనో, ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఎట్లనో, నాగేందర్ మేమంతా, ఆయన యూత్ కాంగ్రెస్లో కాంటెంపరీ 89 ఫస్ట్ టైం టికెట్ వచ్చింది, అప్పుడు మేమంతా యూత్ కాంగ్రెస్లోనే ఉన్నాం. అయితే నాగేందర్ అయినా, పోచారమైనా, ఇంకొకళ్ళైనా వాళ్ళకి రాజకీయ అనుభవం ఉంది. 5 సంవత్సరాలలో ఏం సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి వచ్చిండు, ఫ్లూగా ఓట్లు వేసారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, ఆయన పరిపాలనా తీరు తెలుసు. ఏం సాధ్యమవుతుందని వీళ్ళు అందులోకి పోయారు, వాళ్ళ స్వలాభాల కోసం పోయారు. ఈరోజు ఏదో మాకు నియోజకవర్గాల బిల్లులు రాలేదు అది ఇది అని చెప్పి సాకులు చెప్తున్నారు. కానీ పరిస్థితి రాజకీయంగా నియోజకవర్గాలలో ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. అగైన్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎలక్షన్స్. బీఆర్ఎస్ జెండా ఎగిరేయడానికి ఆలోచిస్తున్నారు. ప్రజల నాడి పట్టుకున్న వ్యక్తిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, లేదు నేను తప్పు చేసిన, పక్కన ఉన్నవాళ్ళు ఏదో మిస్గైడ్ చేసిరు, మళ్ళీ వచ్చేది మన పార్టీ, ఈ రకంగా ఏదో కామెంట్ చేస్తున్నాడు. కానీ బీయింగ్ ఏ సీనియర్ పొలిటీషియన్, యూ నో ఎవ్రీథింగ్, అంత తొందరపడాల్సిన అవసరం లేదు, అంత దిగజారే రాజకీయాలు కూడా అవసరం లేదు. ఆ 10 మందిని మళ్ళీ కేసీఆర్ వెల్కమ్ చేస్తారు ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే పార్టీలోకి. కేసీఆర్ గారికి ఆ అభిప్రాయం లేదు, మళ్ళీ తిరిగి తీసుకొచ్చే అభిప్రాయం, వాళ్ళు వస్తా అన్నా కానీ కార్యకర్తలు కూడా ఒప్పుకునే పరిస్థితులు లేరు. ఆపద కాలంలో, కష్టకాలంలో పార్టీని నట్టేట ముంచిపోయిన వాళ్ళ గురించి ఆలోచించే అవసరము దాదాపుగా ఉండదు. కేసీఆర్ గారు కూడా ఆలోచించారు. మీరు కేటీఆర్ని దగ్గరగా చూశారు, రేవంత్ రెడ్డిని దగ్గరగా చూశారు. వాళ్ళిద్దరి మధ్య వేరియేషన్ అంటే ఏం చెప్తారు? అంటే మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్, నేచర్ కానీ, లేదంటే పాలనా విధానం కావచ్చు, మాట్లాడేది. మీరు చూస్తారు కదా, ఇప్పుడు ఒక ఐటీ మంత్రిగా ఈ దేశంలోనే ఇటువంటి ఐటీ మంత్రి ఉండాలని చెప్పేసి పేరు తెచ్చుకున్న వ్యక్తి కేటీఆర్ గారు. ఈరోజు నేను ఎక్కడ చూసినా స్మితా సబర్వాల్ గారిది పాతది, స్మితా పాటిల్, షీఈ్ అప్రిషియేటింగ్ దో వీఆర్ డిఫరెంట్ పార్టీస్ బట్ హౌ ఈ వర్క్స్ అని అనేది. కేటీఆర్ గారి వ్యక్తిత్వము కానీ, పనితీరు కానీ, ఒక ఐటీ శాఖ మంత్రిగా అమెరికా లాంటి దేశాలలో ఉన్న అన్ని కంపెనీలని హైదరాబాద్కు పట్టుకొచ్చింది కదా. ఆల్ ఐటీ సెక్టర్. ఈరోజు ఫ్లైఓవర్సు, కేబుల్ బ్రిడ్జు కేటీఆర్ గారు చౌరవనే కదా. హైదరాబాద్ యాజ్ ఎ మున్సిపల్ మినిస్టర్ హీ డిడ్ వెల్.
ఈ ఫ్లైఓవర్స్ కానీ ట్రాఫిక్ ఇష్యూలలో కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పెరగటం కానీ అమెరికాని తలపించే విధంగా విదేశాలలో ఉన్నామనే ఒక భావన వచ్చే విధంగా ఈ హైదరాబాద్ని వరల్డ్లోకి తీసుకుపోయింది కదా. దట్ క్రెడిట్ గోస్ టు కేటీఆర్. ఐటీ డెవలప్మెంట్ కానీ అర్బన్ డెవలప్మెంట్ అంటే సిటీ డెవలప్మెంట్ కానీ ఇప్పుడు జరగట్లేదా? 2023 కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరగట్లేదు. ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకున్నారు కదా. నిన్న మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ అసలు బిల్డింగ్లు ఆగిపోయినాయి కదా, అమ్మకాలు లేవు కదా, కిరాయిలు కట్టలేక చచ్చిపోయారు కదా రియాల్టర్స్. దాని మీద రకరకాలవి వసూలు కార్యక్రమాలు ఉన్నాయి కదా, స్క్వేర్ ఫీట్కి ఇంత అంత ఇది దానని. కాబట్టి డెవలప్మెంట్ దృష్టి పెట్టుకోవాల్సిన ప్రభుత్వం డెవలప్మెంట్ కాకుండా వాళ్ళ సొంత డెవలప్మెంట్ గురించి ఆలోచించేటప్పటికి వ్యాపారస్తులు భరించే పరిస్థితి లేదు. కాబట్టి వైండ్ అప్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి సోదరుల మీద కేటీఆర్ కొన్ని అలిగేషన్ చేశారు. డమ్మీ కంపెనీల పేరుతో అంతా భూమిని ఆక్యుపై చేస్తున్నారు, అది ఇది చేస్తున్నారని. వాస్తవం విత్ ప్రూఫ్ ఎవిడెన్స్తో చెప్తున్నారా, జస్ట్ ఏదో అలిగేషన్ లాగానే అలా పాస్ చేస్తున్నారా? కేటీఆర్ గారు ఏదన్నా నోట్లో నుంచి ఒక మాట వచ్చిందంటే ఆధారాలు లేకుండా మాట్లాడే వ్యక్తి కాదు. విత్ పేపర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో మాట్లాడతారు. 100కి 100 వాళ్ళు అక్షరాల వాస్తవాలు జరిగినాయి. డే 1 నుంచి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో వచ్చిన కాడి నుంచి కేటీఆర్ గారి మీద అవాకులు చవాకులు వెలేరు. ఎన్నో రకాలుగా నిన్ను జైల్లో పెడతామని చెప్పి అన్నారు. ఓకే, నేను కూడా రెడీ అని చెప్పాను. ఇంతవరకు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆయన దగ్గర ఏ తప్పు లేదు కాబట్టి. ఏ తప్పు చేయాల్సిన అవసరం లేదు ఆయనకి. ఎందుకంటే రేపు ఇంకా భవిష్యత్తు ఉంది. కేసీఆర్ గారికి ఉన్న మేధస్సుకి కేసీఆర్కి తగ్గ తనయుడిగా ఈ రాష్ట్రాన్నే కాదు దేశంలో కూడా ఒక మంచి సముచితమైన స్థానంలో ఉండాలనే కోరిక ఉన్న వ్యక్తి కాబట్టి ఈ చిన్న వాటికి ఏదో మామూలుగా లాలుచీలు పడాల్సిన అవసరం లేదు, తాపత్రపడాల్సిన అవసరం లేదు. అవి బ్రైట్ ఫ్యూచర్. అన్డౌటెడ్లీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంటుంది. సరే, ఎవరిని గెలిపిస్తారనేది ఆ రిజల్ట్ రోజు మనకు తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్కి టీఆర్ఎస్ వల్ల ఏదైతే తెలంగాణ రక్షణ సేన కవిత రూపంలో వచ్చినట్టు ఒక పార్టీ ఏదైతే ఉందో అది కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందనే వాదన ఉంది జనాల్లో. ఇది ఎఫెక్ట్ అని చూపించిందా మీకు పార్టీ వైపుకి? అంటే నేను భవిష్యవాణి చెప్పను, కానీ మీరు రాసి పెట్టుకోండి. రేపు ఎప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగినా ఇంకా వేరే పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడరు, ఇంకొకళ్ళ గురించి ఆలోచించరు ఎక్సెప్ట్ బీఆర్ఎస్. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతో రేపు నేను పోటీ చేసినా మల్ల యాదవ్ ముఖ్యం కాదు. మల్ల యాదవ్ మాకేముందా, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే కారు గుర్తు కోటేయాలనే భావన ఈ తెలంగాణలో వస్తుంది. కానీ కవిత గారు అందులో బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలం పనిచేశారు, పెద్ద ఎత్తున పార్టీ కోసం కూడా కష్టపడ్డారు. ఆమె అంత సీరియస్గా బయటకు వచ్చేసి చాలా అలిగేషన్స్ హరీష్ రావు మీద, కేటీఆర్ మీద చాలా పెద్ద ఎత్తున విమర్శించారు కదా. ఆ ప్రభావం జనాల్లో ఉంటుందేమో ఓటేసే సమయంలో. తెలంగాణ ప్రజలు చాలా ఆలోచన పరులు, విజ్ఞులు. కవిత గారి నిర్ణయాలు సరైనయా కావా, కవిత గారు ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేసింది మంచిదా కాదా అనేది వారిని ఏ స్థానంలో ఉంచాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించే ఉన్నారు, ఆల్రెడీ నిర్ణయించారు. కాబట్టి ఇప్పుడు వారి గురించి పెద్దగా ప్రస్తావనే అవసరం లేదనుకుంటా. ఎందుకంటే వారికి ఇవాళ గుర్తింపు ఉంది అని అంటే కేసీఆర్ గారి కూతురుగానే ఆదరణ తెలంగాణలో ఉంది, ఆడపడుచుగా ఆదరించారు. ఎప్పుడైతే కేసీఆర్ గారిని కాదనుకున్నారో వారిని పెద్ద పట్టించుకునే పరిస్థితి కూడా ఈరోజు అవపడట్లేదు. అంటే ఏ సెంటిమెంట్తో అయితే పార్టీ పుట్టిందో టీఆర్ఎస్ అనే పేరుతో, అది కాస్త దేశ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్గా మారింది. బట్ ఆ సెంటిమెంట్ ఆమెకు దక్కిందేమో టీఆర్ఎస్ అనేది. అఫ్కోర్స్ ఇంగ్లీష్లో అయితే వర్కౌట్ అయింది, తెలుగులోకి మేబీ కాకపోవచ్చు. వ్యక్తి ఆయనే కదా, కేసీఆర్ గారే కదా. ఇవాళ టీఆర్ఎస్ పెట్టినా ఇవాళ బీఆర్ఎస్ పెట్టిన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని బట్టే కదా. కేసీఆర్ గారు అలా ఏం ఆలోచించారు? తెలంగాణ రావాలి, ఎందుకు వివక్షకు గురవుతున్న తెలంగాణ బాగుపడాలంటే ఏకైక మార్గం తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడటమే. సో అదే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పెట్టినంత మాత్రాన వేరే ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఆలోచన మారదు కదా వారికి. ఇంకా ఆ రోజు రాష్ట్రం నుంచి తర్వాత దేశాన్ని కూడా ఈ రకంగా మనం తయారు చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి దేశ రాజకీయాలలో ఉండాలంటే జాతీయ పార్టీగా మార్చాలనే ఒక ఆలోచనతో చేసిన ప్రయోగం అది. ఒక్కోసారి ఆ ప్రయోగాలు విజయవంతమైతే ఒక్కోసారి వికెట్ ఇస్తాయి. అదే ఇక్కడ ఈ ప్రాస్పెక్ట్లో కూడా ఒక స్టేట్మెంట్ ఆమె ఇచ్చారు. మీరు ఎక్కడ ఏం చేయలేకపోయారో పోయి దేశాన్ని ఏం ఉద్ధరిద్దాం అని కూడా కవిత గారు కామెంట్ చేశారు. అంటే వారికి కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు, అంత స్థాయి లేదు. కేసీఆర్ గారి దూరదృష్టిని అంచనా వేయటం అనేది సాధ్యం కాదు.
ఇంకా మీ మీద ఉన్న ఇంకొక అలిగేషన్ ఏంటంటే మీ అపోనెంట్ ఎవరైతే ఉన్నారో పద్మావతి గారిని మీరు ఎప్పుడు కూడా సీరియస్గా విమర్శించడం కావచ్చు, లేదంటే పెద్ద స్థాయిలో అంటే ఆ వేవ్ని ఆ విమర్శ తీవ్రతని పెంచరు, వెరీ నార్మల్గా అంటిముంటానికి ఏదో ఫ్రెండ్లీగా అన్నట్టుగా ఉంటారు తప్పించి ఏదైనా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందా ఉత్తమ్ కుమార్ రెడ్డితో మీకు కానీ ఏమన్నా అండర్స్టాండింగ్? ఎందుకంటే ఎప్పుడు కూడా మల్లా యాదవ్ గారు ఆమెని పెద్దగా దూషించడం కానీ లేదంటే విమర్శలు చేయడం కానీ ఉండదు అనే ఒక నానుడి విన్నాను నేను. ఇది నిజమా కదా? అంటే ప్రాథమికంగా ఆమె ఒక ఆడపడుచు. అవును. నేను ఒక ఆడపడుచుని వ్యక్తిగతంగా అనాల్సినంత అవసరం లేదు. నా వైరం ఓకే. వారి వ్యక్తిగా వారితో కాదు, రాజకీయంగా సిద్ధాంతపరంగా సమస్యల గురించి. వారు చేస్తున్న పరిపాలన తీరు బాగాలేదు, వారు అవలంబిస్తున్న విధానాలు బాగలేవు కాబట్టి వాటి మీద నేను విమర్శిస్తా, నిలదీస్తా, పోరాటం చేస్తా. వ్యక్తిగా వారితోని వాళ్ళ వ్యక్తిగతంతో నాకెందుకు అసలు అవసరం ఉండేది. టు బి హానెస్ట్ మీరు అంత అగ్రెసివ్ కూడా ఎప్పుడు మీరు మాట్లాడలేదు. అది ఓకే, అందరితో కూడా మీరు బేసిక్గా ఒక నార్మల్ అమికబుల్గానే ఉండారనేది ఒక నానుడి. బట్ నేను విన్నది ఇది, అందువల్ల అడిగాను. నెక్స్ట్ ఆమె కోదాడ ఎమ్మెల్యేగా అయిన తర్వాత అప్పుడు ఇంతకు ముందు 2014 ఆ టైంలో ఎలా చేశారు, ఇప్పుడు 2023లో అయిన తర్వాత వాళ్ళ భర్త మంత్రి గారు కూడా ఉన్నారు, ఎలాంటి అభివృద్ధి జరిగింది కోదాడలో? 2014లో వారు ప్రజలకు అందుబాటులో లేరు, చేసిన అభివృద్ధి శూన్యం. 2018లో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి అందుబాటులో లేరు, కార్యకర్తలను పట్టించుకున్నది లేదు. అయినా 2023లో ఏ ఉద్దేశంతో ప్రజలు గెలిపించారో తెలియదు. ఆ అనుభవాలు ఉన్న తర్వాత కూడా ఇలా ప్రజలు గెలిపించి బాధపడుతున్నారు. వారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండరు, కార్యకర్తల గురించి పట్టించుకోరు. అది ఆనవాయితీ వాళ్ళకి లేదు. మీ నోటీస్లో ఉన్న పెద్ద సమస్యలు ఏదైతే విస్మరించారు, వాటి పరిష్కరించలేదు, అధికారం చేతిలో ఉన్నప్పుడు కూడా చేయలేదు అనేది ఏదైనా ఉన్నాయా అంటే కోదాడలో? నేను పోయేంత వరకు కోదాడ పట్టడానికి కనీసం నీళ్ళు ఇవ్వలేదు కదండి. అప్పటి వరకు ప్రాతినిధ్యం వాళ్ళ భర్తే కదా చేసింది. 2 సార్లు ప్రాతినిధ్యం వహించింది కదా, ఈమె1సారి ప్రాతినిధ్యం వహించింది, 3 సార్లు వాళ్ళ కుటుంబమే కదా. నేను పోయేంత వరకు కోదాడ పట్టణానికి తాగునీటి సౌకర్యం ఇవ్వలేకపోయారు. ఆ పేరు మీద 100 కోట్ల రూపాయలు కొలగొట్టేసి ఓకే జేబులు నొక్కేసుకోరు, జేబులలో పెట్టుకున్నారు. కోట్ల రూపాయలు తాగునీటి పేరు మీద ఇవ్వలే. నేను పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా ఉంచాలని ఏ తపనతోనైతే, ఫ్లోరైడ్ మెజారిటీగా నల్గొండనే కదా, అక్కడ ఫ్లోరైడ్ రహిత జిల్లాగా ఉంచాలని చెప్పేసి దేశవ్యాప్తంగా అమలు చేయాలని రాష్ట్రంలో అమలు చేసిన భగీరథని నేను ఎమ్మెల్యే అయిన వెనువెంటనే 6 నెలల లోపల కోదాడు ప్రజల దారిని తీర్చిన. తర్వాత కోదాడు గ్రామ పంచాయతీ ఒకప్పుడు హైవే మీద ఉన్న తర్వాత మున్సిపాలిటీ అయింది 2014లో. మున్సిపాలిటీ అయిన తర్వాత మున్సిపాలిటీ అయినా గ్రామ పంచాయతీగానే ఉంది, సెంట్రల్ లైటింగ్ లేదు, ఒక పట్టణ వాతావరణం లేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సెంట్రల్ లైటింగ్ చేసిన. అప్పటికి ఆల్రెడీ శాంక్షన్. ఓకే, బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్. ఓకే, కానీ అమలుకు నోచుకోలే. నేను పోయిన తర్వాత టెండర్ కాల్ ఫర్ చేపించేసి మొదలుపెట్టించిన, మినీ ట్యాంక్ బండ్ చేసిన. వారు ఎప్పుడు అభివృద్ధి అనేది ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి చేయరు. వాళ్ళ జేబులకి కమిషన్లు పర్సంటేజ్లు వచ్చే పని ఏదైతే ఉంటుందో దాన్ని అభివృద్ధిగా చిత్రీకరిస్తారు. వాళ్ళకి ఆదాయం రావాలి ఆ ప్రాజెక్టు ద్వారా, ఇది అభివృద్ధి అని చెప్పి హంగామా చేస్తారు. అంతే తప్ప ప్రజలకి నలుగురికి ఉపయోగపడుతుంది, ఆ పథకం తీసుకొస్తే దారి తీరుతుంది, ఆరోగ్యం బాగవుతుంది, హాస్పిటల్ తీసుకొస్తే కోర్టు వాద్యాలు వేరే దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండా కోదాలనే వాద్యాలు అయిపోతాయి అని చెప్పేసి కోర్టు గురించి పట్టించుకోలేదు. వచ్చిన కోర్టును తీసుకుపోయారు. హాస్పిటల్ గురించి పట్టించుకోలేదు. 30 పడకల హాస్పిటల్గానే ఉంది, 100 పడకల హాస్పిటల్గా నేనే మార్చిన. అప్పటి వరకు బస్ స్టాండ్ను పట్టించుకోలే. బస్ స్టాండ్లో సరే ఇంతో అంతో టాయిలెట్స్ అవి నేనే చేసిన. కాబట్టి కోదాడులో ప్రజలకు ఉపయోగపడే పని చేయరు. వాళ్ళకి లాభం వచ్చే కమిషన్లు వచ్చే పనులు ఏమన్నా ఉంటే మేము అభివృద్ధి అనే పేరు మీద ఆర్భాటం చేయడానికి చేస్తారు. అది ఉమ్మడి నల్గొండ జిల్లాకి 2 మంత్రులు ఉన్నారు, మీరు వాళ్ళిద్దరు కూడా మీకు బాగానే తెలుసు. ఎంత మేరకు అభివృద్ధి జరిగింది ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం మీద? కోమటిరెడ్డి కావచ్చు, ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ప్రాతినిధ్యం వహించే నల్గొండ జిల్లా కేంద్రం కూడా ఆ అభివృద్ధి చేసింది కేసీఆర్ గారే. 400-500 కోట్లని మంజూరు చేసి రూపురేఖలు మార్చేసారు. మరి అంతకుముందు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు, రాజశేఖర రెడ్డి గారికి దగ్గర మంత్రిగా పనిచేశారు. జిల్లా అభివృద్ధి గురించి పట్టించుకోలేదే.
మీకు కాంగ్రెస్లో ఒకటే బ్లైండ్, ఉమ్, ప్రజల అభివృద్ధి కాదు వాళ్ళకి కావాల్సింది, వాళ్ళ సొంత అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. ఉమ్, ప్రజలు ఆటోమేటిక్గా వాళ్ళని కాదనుకుంటే మాకే ఓటేస్తారు కదా అనే ఒక ధీమాగా కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. మేము అది చేసినాం ఇది చేసినాం అని చెట్టు పేరు చెప్పుకొని కొమ్మలం కాయలు అమ్ముకోవటం అనేది వాళ్ళ ఆనవాయితీ. ఇందిరాగాంధీ పేరు చెప్తారు. ఇందిరాగాంధీ ఓటు బ్యాంక్ క్రియేట్ చేసిపోయింది. ఆ ఇందిరాగాంధీ పేరు మీద మామూలుగా ఇప్పటికి కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకు, అది ఒక కొంతమంది అభిమానులు ఉంటారు. అభిమానులతోని వివిధ సమీకరణాలల్లో అధికారంలోకి వస్తుంటారు. రాగానే మళ్ళీ వీళ్ళు ఇల్లు చక్కబెట్టుకునే కార్యక్రమం ఉంటుంది తప్ప ప్రజల్ని బాగు చేద్దామనే ఆలోచన ఉండదు. అది కాబట్టే కదా స్వాతంత్రం వచ్చిన ఇన్ని రోజుల వరకు తెలంగాణ ఎందుకు ఉద్యమం వచ్చింది? వాళ్ళు బాగు చేస్తే తెలంగాణ ఉద్యమం ఎందుకు వస్తుంది? తెలంగాణ స్వరాష్ట్రంగా కావాలనే డిమాండ్ ఎందుకు ఉంటుంది? ఉమ్, అంతవరకు పట్టించుకోకపోవటం మూలాన్నే కదా. కరెంటు దీపాలు లేకపోయా, ఊళ్ళల్లో బస్సులు పోవడానికి రోడ్డు సౌకర్యం లేకపోయా, సరైన పాఠశాలలు లేకపోయా, సరైన విద్యా విధానం లేకపోయా, గాలి కుదిలేసింది కదా. ఇద్దరు మంత్రుల్ని ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని తట్టుకొని ఈసారి బొల్ల మల్లయ్య యాదవ్ గారు టికెట్ పొంది గెలిచే పరిస్థితి ఉందా కోదాడలో? ఇప్పుడు గెలుపోవటంలో అనేది దైవాధీనం, ఉమ్, ప్రజల ఆశీర్వాదం. నేను ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేయటం, ప్రజా సమస్యల మీద నా వంతు ప్రయత్నం చేయటం అనేది నా బాధ్యత. ఉమ్, దానికి ఒక రాజకీయ పార్టీగా నాకు బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది, ఆయాల పోటీ చేయడానికి ఇచ్చింది, ఎమ్మెల్యేగా నన్ను చేసింది. ఈరోజు నేను నియోజకవర్గంలో మళ్ళీ ప్రజల మధ్యలో ఉండటానికి బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. నా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నా, ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా. అధిష్టానం దగ్గర ఎవరైందని అనేది అన్ని రిపోర్ట్స్ ఉంటాయి. నన్ను కాదని ఉమ్, ఇంకెవరు అని అనేది కేవలం ఊహాజనితం, కేవలం అభూత కల్పనలు. 2029 ఎన్నికల తర్వాత ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ కేసీఆర్ గారే. అందులో మార్పే ఉండదంటారు. ఇది కేటీఆర్కి అప్పచెప్తారు అనే బలంగా అనిపిస్తుంది నిజానికి. ఇంకా ఉంది కదా భవిష్యత్తు, ఉమ్, ఉమ్, ఇంకా భవిష్యత్తు ఉంది కదా. ఉమ్. సార్ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లాలో ఎమ్మెల్యేలు కావచ్చు, అంటే క్యాబినెట్లో ఉన్న మంత్రులు కావచ్చు, వాళ్ళు ఎలా ఉంది, వాళ్ళ వాళ్ళ వర్కింగ్ మోడ్ ఎలా ఉంది? కొంతమంది ఏమంటారంటే వాళ్ళు స్వలాభమే సొంత పనులే చేసుకుంటున్నారు, నియోజకవర్గ పనులు పట్టించుకోవట్లేదు అనేది ఒక వాదన. మీరు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా మీరు అదే చెప్తారు అనుకుంటున్నాను నేను. బట్ మీ అబ్జర్వేషన్ ఒక సీనియర్ పొలిటీషియన్గా మీకు ఏమనిపిస్తుంది? సార్ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టరు అని అన్నాడు. ఉమ్, ఆయన ఏం పథకాలు తీసుకొచ్చిండు, ఏం అభివృద్ధి చేసిండు? శ్రీశైలం కాడికి పోయి ఏమన్నాడు? చచ్చిపోయిన శవాలను తీయాల్సిన బాధ్యత ఉన్న ఆయన వాటర్ నీళ్లు అంటే ఆయన మైకంలో ఉండే మాట్లాడలేని పరిస్థితి. ఉమ్, ఆయన కాన్షియస్లో లేకుండా మాట్లాడాడు. ఉమ్, అంటే ఆయన ఎట్లా మాట్లాడిండు అనే దానికంటే ఆయన పనితీరు, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఉమ్, ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. నిన్న ఎల్నినో ప్రభావం ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పారు. అవును. జూన్ 25వ తారీఖున చెరువులు నింపాలి, భూగర్భ జలాలు పెరుగుతాయి, గ్రామాలలో మిషన్ భగీరథ ద్వారా గ్రామాలలో తాగునీటి అవసరాలకు వస్తాయని చెప్పేసి మిషన్ భగీరథ ఈ ఎన్నిటికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక టీఎంసీ నీళ్ళని రోజుకు 4,000 క్యూసిక్కులు క్రమం తప్పకుండా ఉమ్, నీళ్ళు ఇచ్చారు. ఆ నీళ్ళని ఎడికి పంపించిండు? ఉమ్, తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాకి తీసుకుపోతా ఉంటే మౌనం వహించిండు. ఆయన నిర్లక్ష్యం పాపం ఇవాళ ఒక చుక్క నీళ్లు లేవు, చెరువులు నిండిపోయినాయి, బోర్లు ఆగిపోస్తున్నాయి. ఉమ్, ఆయన జిల్లా మంత్రి అయి ఉండి అది ఆ శాఖకి బాధ్యత వహిస్తూ ఉమ్, మా 2 నియోజకవర్గాలు దత్తత తీసుకున్నా అని చెప్పేట ఆయన మా 2 నియోజకవర్గాల గొంతు తడపటానికి కూడా ప్రయత్నం చేయాలి. ఆయన అభివృద్ధి చేస్తాడని చెప్పేసి మీరు ఆశిస్తారా? మేము ఆశిస్తామా? ఉమ్, కాబట్టి వీళ్ళ స్వలాభాలు, స్వార్థము, వాళ్ళ జేబులు నింపుకోవటము, ఆస్తులు కూడబెట్టుకోవడం తప్ప ప్రజల కోసం కాదు అనే విషయాన్ని ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అర్థం చేసుకున్నారా? ఇంకా చేసుకోవాల్సిందంటారు జనాలు? ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు. ఉమ్, ఎవరిని మాట్లాడినా హైదరాబాదితులు ఏం చెప్తున్నారు? అయ్యో పొరపాటు చేసినాం, అనవసరంగా కాంగ్రెస్ కోటేసినాం అని అంటున్నారు కదా. హైడ్రా లక్ష్యం జనరల్గా ఆస్తులను కాపాడటం, చెరువులను కాపాడటం, ప్రభుత్వ ఆస్తులు ఏదైతే ఆక్యుపై చేసుకున్నారో వాటిని కాపాడాలని లక్ష్యంతో పెట్టాం అని చెప్తున్నారు. అదే జరుగుతుందా, ఇంకేదైనా జరుగుతుందా? హైడ్రా రూపంలో అధికారులకి బాధ్యతలు ఒప్పజెప్పి వాళ్ళకి అంటే అధికార హోదా ఇచ్చి రౌడీ రాజ్యం చేసిరు. సామాన్యుల భూములు గుంజుకోవడానికి, అవి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి దారాదత్తం చేయడానికి, వీళ్ళు కన్నేసిన భూములల్లో వాళ్ళు జెండా బాదటానికి హైడ్రా అనే దాన్ని ఒక ఆయుధంగా వాళ్ళు వాడుకున్న సంస్థ అది.
అది ప్రజలకు ఉపయోగపడ్డది కాదు. మీకేమైనా లాస్ జరిగిందా హైడ్రా వల్ల? ఐ మీన్ మీకు భూములే ఉండదు. జనాలకి ఓకే. మేము జనతా గ్యారేజ్ పెట్టినాం కదా, భవన్లోకి చాలా మంది లైన్లు కట్టేసి వచ్చారు కదా, వాళ్ళందరి తరపున మేము ఆల్రెడీ కోర్టు న్యాయ పోరాటం చేసినాం కదా. లగచర్ల విషయంలో మా కేటీఆర్ గారు పోయి జోక్యం చేసుకొని మాట్లాడేది కదా. లగచర్ల విషయంలో జైలుకు పోయిన వాళ్ళని బెయిల్ తీసుకొచ్చినాం కదా. కాబట్టి ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్య మీద పోరాటం చేయడం అనేది ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత. ఈ తెలంగాణ పట్ల బాధ్యత ఉన్న వ్యక్తులుగా కేసీఆర్ గారి సైనికులుగా మేము ఆ పని చేస్తున్నాం ఈరోజు. రైట్. మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? మంత్రి అవ్వాలనుకుంటున్నా, మంత్రి అవ్వాలని ఖచ్చితంగా ఎవరికైనా కోరిక ఉంటుంది కదా, ఎవరికి ఉండదు. కేటీఆర్ అండర్లో అవుతారనే నమ్మకం ఉందా మీకు? మేబీ ప్రాబులీ మీ పార్టీ అధికారంలో వచ్చి తర్వాత ఇంకేదైనా ఆయన భవిష్యత్తు నాయకు ఆయనే కాబట్టి మీ పార్టీకి ఎప్పటికైనా ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నారా? తప్పకుండా. కేటీఆర్ గారు ఎలా ఉంటారు మీతో బాగా? అంటే ఐ మీన్ ఎలా మీకు సాన్నిహిత్యం కావచ్చు? కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంటారు. కుటుంబ సభ్యులు. కేసీఆర్ గారు వారిని అంటే వర్ణించటం కష్టం. ఆయన ఒక బోలా శంకరుడు. చాలా ఆప్యాయత అనేది ఇట్లా ఉంటుందా అని అనేది తెలుస్తుంది. అంటే అంత మంచి అతను వారి దగ్గర ఉన్న సద్గుణాలు ఒక కుటుంబంలో వ్యక్తిగా పోయిన ప్రతి గెస్ట్ని ఆనర్ చేస్తారు, ఆతిథ్యం ఇస్తారు, మాట్లాడతారు, సమస్య తెలుసుకుంటారు. చాలా మంది రకరకాలుగా బయట ప్రచారాలు చేస్తారు, దుష్ప్రచారాలు, కానీ వాటికి విరుద్ధం. చంద్రబాబుకి కేసీఆర్కి మధ్య డిఫరెన్స్ ఏమని చెప్పగలుగుతారు మీరు? అంటే ఇద్దరితో పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు ఫక్తు రాజకీయ నాయకుడు. అంటే రాజకీయ నాయకుడు అంటే ఆప్టిమిస్టిక్. ఇప్పుడు వ్యక్తితోని మల్ల యాదవ్ మనోడు అనేది కాదు, ఆ సమీకరణాలలో ఫిట్ అవుతుందా లేదా, ఓకే ఈ వ్యక్తి మనకు పర్మనెంట్ అనేం కాదు, ఈ సమీకరణాలు ఉపయోగపడితే ఈయన ఉంటాడు లేదంటే మీరు ఉంటారు అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు. కేసీఆర్ గారు అట్లా కాదు. సరే ఏదైనా కష్టమైన మనం కొంచెం పుష్ చేయాలి కదా, కష్టపడే వ్యక్తికి ఇటువంటి అవకాశం మనం ఇవ్వకపోతే మళ్ళీ రేపటి భవిష్యత్తులో ఎప్పుడో ఇటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి కష్టమో నష్టమో మనం అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలనే ఆలోచన ఉండేది కేసీఆర్ గారు. కేటీఆర్ సేమ్. కేసీఆర్ గారి అవలక్షణాలు పుచ్చుకొని వచ్చిన వ్యక్తి కదా కేటీఆర్ గారు కూడా సేమ్. రైట్. ఇంటర్వ్యూ కంక్లూడ్ చేసే ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్. 2 పేర్లు చెప్తాను, ఒకటి చూజ్ చేసుకోండి. కేసీఆర్ ఆర్ కేటీఆర్? కేసీఆర్. చంద్రబాబు ఆర్ కేసీఆర్? కేసీఆర్. రేవంత్ రెడ్డి ఆర్ చంద్రబాబు? చంద్రబాబు. సినిమాలా పాలిటిక్సా? రెండు. పాలిటిక్స్. ఓన్లీ పాలిటిక్స్. సినిమాలు మీరు చూడరా? ఎప్పుడు కాలక్షేపాన్ని. ఎవరు ఫేవరెట్? ఎవరు హీరో కానీ హీరోయిన్ కానీ? అట్లేం పర్టికులర్. స్టోరీ బేస్డ్. స్టోరీ బాగుంటే ఓకే. లైక్ ఇష్టమైన స్పోర్ట్ ఆట? నేను వాలీబాల్ అండ్ కబడ్డీ. మైసెల్ఫ్ ఐఎమ్ ఏ ప్లేయర్. ఓకే 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 ప్లేయర్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వాల్యుబుల్ టైంకి. రైట్, ఇది వాటి వలన్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. చాలా స్పష్టంగా బొల్ల మల్ల యాదవ్ గారు చెప్తూ ఉన్నారు, వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, మరింత రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా అంటే ఆ యజ్ఞంలో తాము కూడా భాగమవుతారని చాలా బలంగా చెప్తున్నారు. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.